హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ ఈశ్వరరావు దాసరి. ఫ్రెండ్స్, ఐటీబీపీ నుండి ఒక షార్ట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారండి. మనకి 819 పోస్టులు అయితే మనకి వేకెన్సీస్ చూపించారండి. సో ఎవరైతే ఐటీబీపీలో సర్వీస్ చేయాలి అనే ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్లు సో ఈ యొక్క పోస్టులకి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ యొక్క పోస్ట్ వచ్చేసరికి ఐటీబీపీ కానిస్టేబుల్ కిచెన్ సర్వీస్ అండి. అంటే ట్రేడ్స్ లో మనకి ఉంటాయి కదండి, కుక్కు, వాటర్ క్యారియర్, సో ఆ విధంగానే ఉంటుందండి. దీనికి కూడా ట్రేడ్ టెస్ట్ ఇవన్నీ కూడా మనకి ఉంటుంది అండి. ఈ యొక్క కిచెన్ సంబంధించిన సర్వీస్ సంబంధించిన వాళ్ళు ఒక టెస్ట్ అండి కండక్ట్ చేస్తారు. అయితే ఈ యొక్క 819 పోస్టులు అయితే మనకి టోటల్ వేకెన్సీస్ ఉన్నాయండి. మేలు ఫిమేలు ఇద్దరు కూడా ఎలిజిబుల్లే. మేలు ఫిమేల్ ఇద్దరు కూడా ఈ యొక్క పోస్టులకి ఎలిజిబుల్లే. చాలా ఎక్కువ పోస్టులు అయితే ఉన్నాయండి. ఇవి వచ్చరికి ఇది స్టేట్ వైడ్ గా మనకి పోస్టులు కాదండి, మనకి ఇండియా వైడ్ గా ఇది మనకి మెరిట్ అనేది చూస్తారు. ఎక్కడ కూడా మనకి స్టేట్ వైడ్ గా డివైడ్ చేయలేదు. సో చాలా తక్కువ మందికి అప్లై అయితే చేసుకుంటారు. సో అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. అయితే ఏజ్ వచ్చేసరికి మనకి 18 నుండి 25 సంవత్సరాల ఏజ్ ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఆయా కేటగిరీ వారికి ఎస్సీ ఎస్టీకి 5 years, ఓబీసీకి 3 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. సో అంటే నార్మల్ జనరల్ ఏజ్ వచ్చేసరికి 18 నుండి 20 సంవత్సరాలు, అలాగే దీనికి సంబంధించిన ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. అయితే ఈ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే 10th క్లాస్ అనేది మస్ట్ అండ్ షుడ్ బిగా పాస్ అయి ఉండాలి. అంటే 10th క్లాస్ పాస్ అనేది ఉండాలండి. 10th క్లాస్తో పాటుగా ఇక్కడ 3 రకాల కోర్స్ అనేది ఇవ్వడం జరిగిందండి. పెద్ద కోర్సులు ఏం కాదండి. ఈ యొక్క కిచెన్ సంబంధించిన ఎన్ఎస్క్యూఎఫ్ లెవెల్ 1 అంటే ఎన్ఎస్క్యూఎఫ్ అంటే నేషనల్ స్కిల్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్ వర్క్. సో ఈ యొక్క ఎన్ఎస్క్యూఎఫ్ లెవెల్ 1 కోర్స్ అంటే ఫుడ్ కోర్సులో మనం ఫుడ్ కోర్స్ కానీ, కిచెన్ కోర్స్ కానీ, ఫుడ్కి సంబంధించిన ప్రొడక్షన్స్ లో కానీ ఈ కోర్స్ అనేది చేసి ఉండాలండి. కోర్స్ అంటే మరి 2-3 years కదండి, ఇక్కడ మెన్షన్ అయితే చేయలేదు. కోర్స్ అనేది చేసి ఉండి సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. అది 2 months అవ్వచ్చు, 3 months అవ్వచ్చు. లెవెల్ 1 అంటే మ్యాక్సిమం ఒక 2-3 months అయ్యి ఉంటుంది. సో ఒక 2-3 months ఈ యొక్క కోర్స్ అనేది చేసి ఉండి సర్టిఫికేట్ అంటే సరిపోతుంది. అలాగే ఒకవేళ ఎన్ఎస్క్యూఎఫ్ లో మీకు చేయకపోతే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో ఒకవేళ కోర్స్ చేసినా ఎలిజిబుల్ అండి. స్కిల్ డెవలప్మెంట్ అంటే మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే కొంత ఐడియా ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ గవర్నమెంట్ అదే 2014లో టీడీపీ గవర్నమెంట్ గౌరవనీయులైన నారా లోకేష్ గారు ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్ ఆయన ప్రారంభించారండి. సో స్కిల్ డెవలప్మెంట్ లో ఎవరైతే చేసి ఉన్నారో వారికైతే ఐడియా వస్తుంది. ఎందుకంటే స్కిల్ డెవలప్మెంట్ కోర్స్ చేసిన ఎలిజిబుల్ అండి. స్కిల్ డెవలప్మెంట్ కోర్స్ వచ్చేసరికి 3 months అండి. 3-4 months ట్రైనింగ్ ఇచ్చారు. సో దానికి సంబంధించిన ఫుడ్కి సంబంధించింది, కిచెనే కాదండి, ఫుడ్కి సంబంధించిన ఏ స్కిల్ డెవలప్మెంట్ కోర్స్ చేసినా ఎలిజిబుల్లే. గుర్తుపెట్టుకోండి, ఫుడ్కి సంబంధించిన ఏ కోర్స్ చేసినా ఎలిజిబుల్లే. సో ఒకవేళ మీరు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో మీరు కోర్స్ చేయకపోతే నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇందులో చేసిన ఎలిజిబుల్లే. సో అది గుర్తుపెట్టుకోండి. ఎవరైతే ప్రభుత్వం ద్వారా ఇలాంటి స్కిల్ సంబంధించిన సర్టిఫికేట్ కోర్సులు అనేది పెట్టి ఉన్నారో ఇంతకుముందు, అలాంటి కోర్సులో చేసిన వాళ్ళు సర్టిఫికేట్ ఉంటే అప్లై అనేది చేసుకోవడానికి ముందుకు వెళ్ళండి. దీనికి సంబంధించిన కిచెన్ సర్వీస్ సంబంధించిన స్కిల్ టెస్ట్ అనేది పెడతారండి. అంటే కిచెన్ సంబంధించిన నాలెడ్జ్ గురించి ఇవన్నీ కూడా అక్కడ మీకు ట్రేడ్ టెస్ట్ ఉంటుంది. అక్కడ మీకు స్కిల్ అనేది చూపించాల్సి ఉంటుంది. అయితే మనకి పూర్తిగా ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి. ఈ యొక్క పోస్టులకి చాలా ఎక్కువ పోస్టులు అయితే ఉన్నాయండి. 819 పోస్టులు అంటే చిన్న మాట కాదు, ఎక్కువ పోస్టులు ఉన్నాయి. సో అంటే ఇది రేర్గా ఉంటాయి కదా సర్టిఫికేట్స్. సో ఎవరైతే సర్టిఫికేట్ ఉందో అప్లై చేసుకుంటే జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మంచి పోస్టులు అండి ఇవి. శాలరీ కూడా మంచిగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి 2nd September 2024 అంటే నెక్స్ట్ మంత్ 2nd అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. లాస్ట్ డేట్ వచ్చేసరికి 1st October కి లాస్ట్ డేట్ గా
ఇవ్వడం జరిగింది. సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసరికి మనకి హైటు, చెస్ట్, రన్నింగ్ ఉంటుంది, లాంగ్ జంప్, హై జంప్, తర్వాత నెక్స్ట్ ఈ ఫిజికల్ టెస్ట్ అయిపోయిన తర్వాత మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత అదే రోజున మీకు ఈ స్కిల్కి సంబంధించిన టెస్ట్ అనేది పెట్టడం జరుగుతుంది. ఆ తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుందండి. సో ఎవరైతే ఇంట్రెస్ట్ క్యాండిడేట్ ఉన్నారో సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అంటే ఇది షార్ట్ నోటిఫికేషన్ అండి, మనకి పూర్తిగా వివరాలు ఇందులో లేవు. ఫిజికల్ టెస్ట్ అనేది అంటే లాంగ్ జంప్, హై జంప్ ఇవన్నీ ఉంటాయా అనేది ఇంకా పూర్తిగా చెప్పలేం. నేను జస్ట్ ఐడియాకి మాత్రం చెప్తున్నాను. మ్యాక్సిమం ఉండే అవకాశం ఉంది. మనకి డీటెయిల్ నోటిఫికేషన్ అనేది మనకి సెప్టెంబర్ 2న డీటెయిల్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు. ఆ రోజే మీకు ఆన్లైన్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. సో ఆ రోజు మీకు క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఇదేనండి. మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఇదే ఉంటుంది. నేను చెప్పేదే 10th క్లాస్తో పాటు ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్లో కిచెన్కి సంబంధించిన కోర్స్ అనేది చేసి ఉండాలి. సో ఎవరైతే ఇంట్రెస్ట్ క్యాండిడేట్ ఉన్నారో సో దయచేసి అప్లై చేసుకోవడానికి ముందుకు వెళ్ళండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మనకి సెప్టెంబర్ 2న దీనికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు అందిస్తాను. సో నాకు ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చుంటే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.